వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే అరుణాచలం వచ్చా. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అరుణాచలం కొండ. ఇంకా 2 గోపురాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ టెంపుల్కి అయితే విజిట్ చేసి మొత్తం చూపిస్తా. ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర ఏంటంటే అరుణాచలం చరిత్ర అంటే సత్యయుగంలో శివుడు, నెక్స్ట్ బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఒకే దగ్గర ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఇద్దరు కలిసి వాదోపవాదనలు చేస్తే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకుంటారు. ఆ సమయంలో శివుడు అగ్నిలింగముగా ఒక అవతారాన్ని దాల్చి ఒక పెద్ద లింగంగా ఆవిర్భవించేటప్పుడు ఆ లింగానికి ఉన్న ఆది అంతాన్ని కనిపెట్టడం కోసం అని చెప్పి విష్ణుదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు ఇద్దరు, బ్రహ్మదేవుడు అంశ రూపంలో అంతాన్ని కనుక్కుందామని, విష్ణుదేవుడు వరాహ రూపంలో ఆది అంటే మొదలని కనుక్కుందామని చెప్పి ఇద్దరు ప్రయత్నిస్తారు. అలా పైకి కిందకి వెళ్లే కొద్దీ అలా లింగం ఇంకా పెద్దగానే ఉంటుంది. చివరికి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి శివుడే గొప్ప అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ జరిగిన సన్నివేశమే ఈ అరుణాచలం కొండ. సో ఆ సన్నివేశం ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని అగ్నిలింగం దాల్చిన అరుణాచలం కొండ అని అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ అరుణాచలానికి మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, బడ్జెట్ డీటెయిల్స్, ట్రావెలింగ్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అకామిడేషన్, ఫుడ్, ఎక్కడెక్కడ తిరగాలి, నెక్స్ట్ మెయిన్ స్పాట్స్ ఏంటి, ప్లేసెస్ ఎలా అంటే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఏ వారాల్లో చేస్తే బాగుంటుంది, మొత్తం అంతా కంప్లీట్గా నేను ఫుల్ వీడియో చేసి చూపిస్తా. ప్రెజెంట్ అయితే ఈ ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా మొత్తం అన్ని అప్లోడ్ చేస్తా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పటి వరకు స్టే ట్యూన్గా ఉండండి.